భక్తి ఉన్న చోట దేవుడుంటాడని అంటారు. కాని భక్తుని కోసం వేచి నిలబడే దేవుడుంటాడా? ఒక్క ఇటుకపై నిలబడి యుగయుగాలపాటు భక్తులను కాపాడే దైవముంటాడా? ఉంటాడు. అతడే పాండురంగస్వామి. భక్తి, కరుణ, ప్రేమ అన్నీ ఒకే రూపంగా ప్రత్యక్షమైన దైవ మహిమ. పుండలీకుడి సేవకు మెచ్చి భూమిపై నిలిచిన పరమాత్మ కథ. రుక్మిణీదేవి సమేతంగా భక్తులను అనుగ్రహించే విఠలుని దివ్యగాథ. మీరు చూస్తున్నారు గోవిందా ఆస్ట్రో సేవ. భక్తి మనిషి జీవితాన్ని మార్చే అద్భుత శక్తి. భక్తి ఉన్నచోట దేవుడు ప్రత్యక్షమవుతాడని పురాణాలు చెబుతాయి. కాని భక్తుని కోసం వేచి నిలబడే దేవుడు ఉంటాడా? ఉంటాడు. అతడే పాండురంగస్వామి. కలియుగంలో భక్తిమార్గం మందగిస్తోందని దేవలోకంలో ఒకసారి చర్చ జరిగిందని ఆధ్యాత్మిక గ్రంథాలు వర్ణిస్తాయి. యుగాలు మారుతున్న కొద్దీ మనిషి మనసు కూడా మారుతుంది. ధర్మం బలహీనవోతుంది, భక్తి తగ్గుతుంది. అలాంటి కాలంలో భూమిపై దైవ సాన్నిధ్యం ఎలా ఉండాలి? అప్పుడు మహావిష్ణువు ఒక మహత్తర సంకల్పం చేశాడు. భక్తి ఉన్నచోట నేను నిలబడతాను, నిజమైన పిలుపు ఉన్నచోట నేను ప్రత్యక్షమవుతాను. ఆ సంకల్పానికి రూపమే పాండురంగ అవతారం. పాండురంగుడు అంటే కేవలం ఒక దేవుడు కాదు, అతడు భక్తికి ప్రతీక. అతడు కరుణకు నిర్వచనం. శ్రీహరి అనేక అవతారాలు ధరించాడు. ప్రతి అవతారం వెనుక ఒక ధర్మ రహస్యముంది. కాని పాండురంగ అవతారం వెనుక ఉన్న గాథ ఎంతో హృదయాన్ని కదిలించేలా ఉంటుంది. ఈ దివ్య కథలో కేంద్రబిందువు పుండలీకుడు. పుండలీకుడు మొదట మహాభక్తుడు కాదు, అతడు సాధారణ మనిషి. తన తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం చూపినవాడు. యువకుడిగా ఉన్నప్పుడు అతని మనసు లోకసుఖాల్లో మునిగిపోయింది. తల్లిదండ్రుల ప్రేమ, త్యాగం, ఆశలు ఇవన్నీ అతనికి సాధారణ విషయాలే. వారిని గౌరవించడం, సేవించడం అనే భావన అతని హృదయంలో లేకపోయింది. కాలం గడిచింది. ఒకరోజు అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చే సంఘటన జరిగింది. పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అతడు కొన్ని మహనీయులను చూశాడు. వారి జీవితం, వారి త్యాగం, వారి సేవాభావం అతని మనసును తాకింది. ముఖ్యంగా తల్లిదండ్రుల సేవను పరమపవిత్రంగా భావించే మహాత్ముల ఉపదేశం అతని అంతరంగాన్ని కదిలించింది. అప్పుడు అతడు గ్రహించాడు, తానెంత పెద్ద తప్పు చేస్తున్నాడో. తల్లిదండ్రులు దేవతలతో సమానమని తెలుసుకున్నాడు. వారి పాదసేవే నిజమైన యజ్ఞమని అర్థం చేసుకున్నాడు. ఆ క్షణం నుంచి పుండలీకుడి జీవితం మారిపోయింది. అతడు పూర్తిగా తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యాడు. వారి సుఖదుఖాలను తన జీవితంగా భావించాడు. అతని మనస్సు శుద్ధి చెందింది. భక్తి అనే పవిత్ర ప్రవాహం అతని హృదయంలో ప్రవహించడం ప్రారంభమైంది. నిష్కపట సేవ, అహంకారం లేని భక్తి, ఇవి దేవుని హృదయాన్ని కరిగించగలవు. పుండలీకుడి భక్తి దేవలోకాన్ని తాకింది. శ్రీహరి సంతోషించాడు. ఒకరోజు స్వయంగా భూమికి వచ్చాడు. పుండలీకుడి గృహం ముందు నిలబడ్డాడు. దేవుడు స్వయంగా ఇంటివద్దకు వచ్చాడు అనేది ఎంతటి మహిమ! కాని ఆ సమయంలో పుండలీకుడు ఏమి చేస్తున్నాడు? తల్లిదండ్రుల సేవలో మునిగిపోయి ఉన్నాడు. శ్రీహరి వచ్చాడని తెలిసినా సేవ మధ్యలో ఆపలేదు. ఇది సాధారణ విషయం కాదు. దేవుడే ఎదుట నిలబడ్డా ధర్మాన్ని వదలని స్థితి. అతడొక ఇటుకను విసిరి నమ్రంగా ప్రార్థించాడు. స్వామీ, క్షమించాలి. నా తల్లిదండ్రుల సేవ పూర్తయ్యే వరకు దయచేసి దీనిపై నిలబడి వేచి ఉండండి. భక్తుని మాట, నిజమైన సేవాభావం. శ్రీహరి చిరునవ్వు నవ్వాడు. ఆ ఇటుకపై నిలబడ్డాడు. చేతులు నడుంపై ఉంచి భక్తునికోసం వేచి ఉన్నాడు. అదే పాండురంగ స్వామి రూపం. ఈ దివ్య సన్నివేశం ఒక లోతైన సందేశం. దేవుడు భక్తిని గౌరవిస్తాడు, నిజమైన కర్తవ్యాన్ని మరింత గౌరవిస్తాడు. పుండలీకుడి భక్తివల్ల శ్రీహరి అక్కడే నిలిచిపోయాడు. భక్తుల కోసం శాశ్వతంగా దర్శనమిచ్చే రూపంగా నిలిచాడు. అలా పాండురంగస్వామి ఆవిర్భావం జరిగింది. ఇప్పుడు ప్రశ్న, రుక్మిణీదేవి ఎలా చేరింది? రుక్మిణీదేవి లక్ష్మీదేవి అవతారం. కరుణ, ప్రేమ, దైవశక్తి స్వరూపిణి. భక్తుల కోసం భూమిపై నిలబడ్డ శ్రీహరిని చూసి ఆమె కూడా భూలోకానికి విచ్చేసింది. భర్తతో కలిసి భక్తులకు అనుగ్రహం చెయ్యాలని సంకల్పించింది. అందుకే పాండురంగుడు ఎప్పుడూ రుక్మిణీదేవి సమేతుడే. ఇది దైవతత్వం, శక్తి శక్తిమాన్ ఏకత్వం,
భక్తికి ఆశ్రయం, కరుణకు నిలయం. పాండురంగుడు భక్తిని సూచిస్తే రుక్మిణీదేవి దయను సూచిస్తుంది. ఈ దివ్య జంట భక్తుల జీవితాల్లో ఆశాకిరణంగా నిలిచింది. పాండురంగస్వామి నివాసంగా ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రం పాండరిపురం, మహారాష్ట్రలోని పవిత్ర భూమి పాండర్పూర్. ఈ క్షేత్రం కేవలం ఒక ఆలయం కాదు, భక్తి ఉద్యమం. ప్రతి సంవత్సరం లక్షలాది వార్కరీ భక్తులు కాలినడకన యాత్ర చేస్తారు. చేతుల్లో తాళాలు, నోట నామస్మరణ, హృదయంలో అపార విశ్వాసం. వార్కరీ సాంప్రదాయం ఏమి చెబుతోంది? జాతి లేదు, అహంకారం లేదు, ఒక్కటే విఠల విఠల అనే నామస్మరణ. పాండరిపురం చేరే ప్రతి అడుగు ఒక ఆధ్యాత్మిక సాధన. అక్కడ గాలి కూడా భక్తిమంత్రాలే జపిస్తున్నట్లు అనిపిస్తుంది. పాండురంగస్వామి విగ్రహం దర్శనం ఒక విశేష అనుభూతి. ఇటుకపై నిలబడి, చేతులు నడుంపై, భక్తుని కోసం వేచి ఉన్న దైవం. ఈ రూపం ఒక మహత్తర సందేశం. నువ్వొక్క అడుగు వేస్తే నేను నీకోసం ఎదురుచూస్తున్నాను. ఎన్నో శతాబ్దాలుగా భక్తులు ఈ క్షేత్రానికి చేరుతున్నారు. ఎన్నో అద్భుత గాథలు వినిపిస్తున్నాయి. కష్టాల్లో ఉన్నవారు, ఆశలతో వచ్చినవారు, కన్నీటి మధ్య ప్రార్థించినవారు అందరికీ ఈ క్షేత్రం ఓదార్పు నిలయం. పాండురంగస్వామి కథ మనకొక గొప్ప సత్యం నేర్పుతుంది. దేవుడు దూరంలో ఉండడు, భక్తి ఉన్న చోటే ఉంటాడు. తల్లిదండ్రుల పాదసేవలో, నిష్కపట ప్రేమలో, నిజమైన మనస్సులో. పాండురంగుడు కేవలం పురాణ గాథ కాదు, అతడు అనుభవించాల్సిన దైవం. భక్తి అనే మార్గం ఎంత సులభమో అంత గొప్పది. పుండలీకుడిలా హృదయం మారితే మన జీవితంలో కూడా దైవ సాన్నిధ్యం అనుభవించవచ్చు. ఒక్కసారి మనసారా పిలిస్తే చాలు. ఆ పిలుపు నిజమైందైతే పాండురంగుడు స్పందిస్తాడు. భక్తి అంటే పెద్ద యజ్ఞాలు కావు, పెద్ద ఆచారాలు కావు, నిజమైన హృదయం చాలు. కన్నీటి వెనుక విశ్వాసం చాలు. దైవాన్ని అనుభవించేందుకు అంతే సరిపోతుంది. పాండురంగస్వామి గాథ యుగయుగాలపాటు భక్తులను ప్రేరేపిస్తోంది. జీవితంలో ఎన్నో సమస్యలు, బాధలు, అనిశ్చితి ఉన్నా భక్తి అనే ఒక శక్తి మనసుకు శాంతి ఇస్తుంది. పాండురంగుడు నిలబడిన ఆ ఇటుక మన విశ్వాసానికి ప్రతీక, మన ప్రార్థనలకు సాక్ష్యం. మన హృదయంలో భక్తి ఉన్నంతకాలం పాండురంగడు దూరం కాడు. అతడు మన పక్కనే ఉంటాడు. మన ప్రతి పిలుపులో, మన ప్రతి ప్రార్థనలో, మన ప్రతి నిశ్శబ్దంలో. ఒక్కసారి మనసారా పిలవండి. విఠల విఠల విఠల, పాండురంగ విఠల, రుక్మిణీ రమణ విఠల. భక్తి ఉన్నచోట పాండురంగుడు ఉంటాడు. నిజమైన మనస్సుతో పిలిచిన ప్రతి హృదయంలో విఠలుని కరుణ వెలుగుతుంది. ఒక్క ఇటుకపై నిలబడి భక్తుని కోసం వేచి ఉన్న ఆ దైవం ఇప్పటికీ మన పిలుపు కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఒక్కసారి మనస్సారా పిలవండి. పాండురంగా, విఠలా, పాండురంగా, విఠలా. మీ జీవితంలో శాంతి, భక్తి, దైవ అనుగ్రహం నిండాలని మనస్సారా కోరుకుంటూ మీరు చూస్తున్నది గోవిందా ఆస్ట్రో సేవ.